హాయ్ నమస్తే అండి. సో మీరు ప్రతి ఒక్క వీడియో ఒకసారి చూసిన తర్వాత అర్థం కాకపోతే రెండోసారి పూర్తిగా వీడియోని చూసి థర్డ్ టైం ఆ వీడియోలో ఉండే వర్డ్స్ని నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత చూడకుండా రాయడానికి కూడా ట్రై చేయండి స్టూడెంట్స్. అలా అయితేనే వస్తుంది. జస్ట్ మనం చూసాము వదిలేయకుండా పూర్తిగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఇదివరకు వీడియోలో అ ఆ ఇ ఈ అనే అక్షరాలతో మొదలయ్యే హిందీ పదాలను ఇప్పుడు మనం చూసాం. ఈ వీడియోలో ఊ గురించి మనం ఎలా స్టార్ట్ అవుతాయి వర్డ్స్ చూద్దాం. ఊ సే షురు హోనే వాలా శబ్ద్. ఊ అనే అక్షరంతో మొదలయ్యే పదాలు. శబ్ద్ అంటే ఏంటి? వర్డ్స్. ఉల్లు ఔల్ గుడ్లగూబ. ఉపహార్ గిఫ్ట్ బహుమతి. ఉపవన్ గార్డెన్ తోట. ఉచాల్ బౌన్స్ గట్టిగా ముందుకు. ఉపజ్ క్రాపీల్డ్ పంట దిగుబడి. ఉదాస్ సాడ్ విచారంగా. ఉడాన్ ఫ్లై సోరింగ్ ఎగురుతున్న. ఉపన్యాస్ నోవెల్ నవల. ఉపగ్రహ్ శాటిలైట్ ఉపగ్రహం. ఉదయ్ రైస్ మేల్కొనుట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏమొస్తుంది? ఊకి మాత్రకు సంబంధించినటువంటి అక్షరాలు. నెక్స్ట్ ఈ అక్షరాన్ని ఏమంటాం? ఊ అంటాం. ఊ సే షురు హోనే వాలా శబ్ద్. ఊతో స్టార్ట్ అయ్యే పదాలు. ఊన్ ఊల్ ఉన్ని. ఉషా డేలైట్ పగలు. ఊపర్ అప్ పైన. ఊథక్ టిష్యూ కణజాలం. ఊసర్ వేస్ట్ వ్యర్థం. ఊద్ బిలావ్ బీవర్ ఒక జంతువు. ఊర్జా ఎనర్జీ శక్తి. ఊభనా గెట్ బోర్డ్ విసుగు చెందటం. ఊట్ పటాంగ్ నాన్ సెన్సికల్ అర్థం లేని. నెక్స్ట్ రీకి మాత్ర గురించి తెలుసుకుందాం. ఈ అక్షరాన్ని మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో రు లేదా రు అనే దానికి యూజ్ చేసేదానికి మనం హిందీలో రీ అని చదవాలి. రీ సే షురు హోనే వాలా శబ్ద్. రీ అనే అక్షరంతో మొదలయ్యే పదాలు. రిషి సేజ్ ఋషి. రితు సీజన్ ఋతువు. రిన్ లోన్ రుణం. రిగ్వేద్ యాన్సియంట్ ఇండియన్ వేదిక్ బుక్ ఋగ్వేదం. రిజు హానెస్ట్ ప్రూఫ్ రుజువు. రుణాత్మక్ నెగిటివ్ ప్రతికూలం. రిగు సాఫ్ట్ మృదువైన. రిషబ్ ఆక్స్ ఎద్దు. రితురాజ్ కింగ్ ఆఫ్ సీజన్స్. స్ప్రింగ్ సీజన్ అన్నమాట. ఇప్పుడు ఋతురాజ్ అనే పదం ఎందుకు యూజ్ చేస్తామంటే కింగ్ ఆఫ్ సీజన్స్ అన్నింటిలోకి రాజ్ అనమాట. కింగ్ ఏది అంటే కనుక స్ప్రింగ్ సీజన్ అని వసంత ఋతువు అంటామన్నమాట. ఇది బ్రాకెట్లో రాశాను. ఋతువులలో రాజు. ఇది తెలుగులో మీనింగ్. కింగ్ ఆఫ్ సీజన్స్కి ఋతువులలో రాజు. ఓకే మై స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్.